హలో ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. వీడియో నెంబర్ 196. చాలా అద్భుతమైన రాళ్ళు పెట్టాను చూడండి. ఇందులోనే రాళ్ళతో చేసిన బొమ్మలు ఉన్నాయి. మళ్ళీ వీడియోస్ పెట్టాను. ఎంత చక్కగా పెట్టానంటే మనం ఏ రకంగానే కానీ అందాన్ని మలుచుకోవచ్చు. ఇది డైమండ్ మొజనైట్ అన్నది మీరే చెప్పండి. ఇది నేను డైమండ్ లాగా నాకు అనిపించట్లేదు ఇది, కానీ డైమండ్ లాంటి షేపు, దాని యొక్క మెరుపులు, దాని కట్టింగ్ చాలా చక్కగా ఉంది. కామెంట్ చేయండి. ఇది వైట్ స్నో స్టోన్. చాలా బాగుంది. అయితే ఇది హిమాలయాల్లో దొరుకుతుందని చెప్పి అంటారు. అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలియదు. కాకపోతే హిమాలయ వైట్ స్టోన్ అని కూడా అంటారు దీన్ని. ఇది డైమండ్. ఇది చెప్పక్కర్లేదు దీనికి, పక్కగా ఇది డైమండ్. ఇది చాలా బాగుంది. డైమండ్ కూడా లోపల కూడా బాగానే ఉంది. చాలా వెరీ నైస్. ఇవే రాళ్ళతో చేసిన బొమ్మలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చాలా బాగా చేశారు ఈ బొమ్మలు. సో చక్కటి బొమ్మలు, చక్కటి డిజైన్, న్యాచురల్ మాట. ఎంత అద్భుతంగా ఉందో చూసారు కదా. ఈ రాయ డైమండ్ యొక్క స్ట్రక్చర్ అంటే అంత కఠినత్వం దీనికి ఉంది. కానీ కలర్స్లో డైమండ్స్ అయితే ఉండవు. కానీ జాతి రాయి కూడా కాదు ఏంటనేది చెక్ చేయాలి. 2 కలర్స్ అయితే ఉండవు జాతి రాయి కూడా. ఫ్యాన్సీ స్టోన్ ఇది. వీరికి ఈ రాళ్ళన్నీ దొరికినాయి. ఈ రాళ్ళన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇందులో బ్లాక్ రాయ మొన్న పెట్టాను. ఇది బ్లాక్ రాయి కాదు, ఇది మెరూన్ రాయ. మెరూన్ కలర్ రాయిలా కనిపిస్తుంది. ఇది చాలా డార్క్, చాలా బాగుంది. ఇవన్నీ కూడా స్టోన్స్ కలర్లెస్ టోపాజ్ లాగా ఉన్నాయి. ఇవన్నీ కిందన చాలా అద్భుతమైన రాళ్ళు వీళ్ళ దగ్గర. ఎన్ని రోజులు ఎంతకాలం ఏరితే ఈ రాళ్ళు దొరికిన వారికి. ఈ రాయి చూడండి, ఇది 2 కలర్స్ రాయ. కానీ అద్భుతాలు ఫ్రెండ్స్. భూమిలో ఉన్న రాళ్ళు విచిత్రాలు మన కంటికి చాలా ఇంపుగా కనబడతాయి ఈ రాళ్ళు. ప్రతి పిక్చర్ని కూడా, ప్రతి దీన్ని కూడా ఆస్వాదించడమే మనకి ఎలాగో న్యాచురల్గా మనం వెళ్ళి అతకము, కానీ చూసి మనం ఆనందించడం తప్ప వేరే ఏమీ లేదు. ఈ రాళ్ళు చూడండి, వీళ్ళకి ఇది వేరే బ్యాచ్ రాళ్ళు. ఎంత బాగున్నాయి రాళ్ళన్నీ చూసారా. ఎంత కళ్ళు ఆరకుండా, కళ్ళు రెప్పేయకుండా ఎతికిన రాళ్ళు ఇవన్నీ. చాలా దీర్ఘంగా చూస్తే తప్ప అలాగెళ్ళి మనం గుప్పుడుతో తీసుకున్న రాళ్ళు కాదు. ప్రతి రాయానికి ఎదుర ప్రతి నిమిషాలు, కొన్ని గంటలు, కొన్ని కిలోమీటర్లు ప్రయాణం ఉండుంటుంది సమయం. ఈ బొమ్మలు ఫ్రెండ్స్ చూడండి ఎంత నైస్గా ఉన్నాయి. ఈ బొమ్మలు చాలా అద్భుతంగా నాకు అనిపించినాయి. నాకు ఎంతవరకు ఇలాంటి ఐడియా రాలేదు. 20 సంవత్సరాల నుంచి నాకు అసలు ఇలాంటి ఐడియా రాలేదు ఇలా చేయాలని. కానీ ఈ సోదరుడికి వచ్చింది, చాలా గొప్పగా ఉంది. దీంతో చూసిన వాళ్ళందరూ కూడా ఇంట్లోనే తయారు చేసుకునే ఒక ఐడియా వస్తుంది. రాళ్ళు తీసుకోండి, ఫెవిక్విక్ తీసుకోండి, లేకపోతే అయ్యో ఈ రాయి చూడండి, రాళ్ళు తీసుకోండి, ఫెవిక్విక్ తీసుకుంటే అంటించుకోండి. మీ తెలివితేటలు, మీ యొక్క చిత్రాన్ని, మీ మధ్యలో ఉన్న చిత్రాన్ని బయటికి తీయండి. దాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి. చాలా వచ్చేవాళ్ళకి చాలా మీ యొక్క ఐడియాలజీ అర్థమవుతుంది. మీరు అంత గొప్పగా దాన్ని తయారు చేస్తారన్నది. నేను కూడా తయారు చేస్తున్నాను. ఇక మీదట ఇలాంటి బొమ్మలు ఏంటంటే తయారు చేసి నాకు పెట్టండి, వీడియోలో పెడతాను. మీరు అమ్మాలనుకున్నా కానీ పెట్టండి. ఆన్లైన్లో అమ్మే విధానం నేను చెప్తాను, నేనే అమ్మిస్తాను.
కావాల్సిన వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.